మీకు క్లియర్ అండి. సో మొత్తానికి వైసీపీ మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు ఇంకా తీవ్రంగా మరి విమర్శలకు గురవుతూనే ఉన్నారు, ఆ పార్టీ గురవుతూనే ఉంది. అదేవిధంగా కూటమి ప్రజలు, కూటమి కార్యకర్తలు, సామాన్య ప్రజలు కూడా ఇంకా ఆయన చేసిన వ్యాఖ్యల మీద నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒక సాధారణమైనటువంటి టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ భారతిరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి భార్య మీద ఇదే విధమైనటువంటి జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసినప్పుడు అతను వెంటనే టీడీపీ సస్పెండ్ చేసింది, అతను వెంటనే అరెస్ట్ కూడా చేశారు. మరి ఎందుకని నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి విషయంలో జాప్యం జరుగుతుందంటూ చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఏం చెప్తారు సార్? ముందుగా ప్యానలిస్ట్ అందరికీ కూడా నా నమస్కారం. ఇప్పుడు వైసీపీ నేతలు చేసేటటువంటి వ్యాఖ్యలు అంటే సమాజం మీదో లేకపోతే సమాజానికి సంబంధించినటువంటి విషయాల మీదనో లేకపోతే ఆడవారి మీదనో ఇలాంటి అంటే వ్యక్తిగతమైన వ్యాఖ్యలు ఇలాంటివి ఉన్నాయి చూసారా, అవన్నీ మరుగుజ్జు వ్యాఖ్యలు అంతా. అది బుద్ధిమందం అంటారు చూసారా, ఆ బుద్ధిమందంతో వచ్చేటటువంటి వ్యాఖ్యలు తప్ప మరి ఏ వ్యాఖ్యలు కాదు. ఇప్పుడు నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతానండి, ఎవరి జీవితాలు బాగుంటాయండి? అవును, నల్లపరెడ్డి గురించి తీసుకుంటే నల్లపరెడ్డి జీవితం ఏమన్నా వైట్ పేపరా? ఇది ఎవరి వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి మాట్లాడడం అన్నది ఏ సంస్కారము నేర్పే ఏ ఏ ఏ దాన్ని అంటే ఆ సంస్కారాన్ని ఎవరు నేర్పారు ఆయనకి? వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వచ్చిందా? నేనైతే అనుకోను. వాళ్ళ తల్లిదండ్రుల గురించి ఖచ్చితంగా అనుకోను. ఎందుకంటే నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి చాలా పెద్ద మనిషి. నేను చిన్నప్పటి నుంచి ఆయన అంటే నాకు అంత వయసు ఏం లేదు కాబట్టి ఆయన గురించి చాలా గొప్పగా విన్నాను నేను. వాళ్ళ కుటుంబం గురించి కానీ ఆయన గురించి కానీ వాళ్ళ తండ్రి గురించి కానీ చాలా గొప్పగా విన్నా. ఆ గొప్ప ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి నేను 6 సార్లు 5 సార్లు ఎమ్మెల్యే. ఇదేనా నీ 5 సార్లు 6 సార్లు ఎమ్మెల్యే నీకు పనిచేసిన ఎక్స్పీరియన్స్ నేర్పించేటువంటి సంస్కారం? వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వచ్చింది కానే కాదు నేనంట. తెలుగుదేశంలో ఉన్నంత వరకు కూడా ఈ క్యారెక్టర్ అసాసినేషన్ ఏ రోజు ఆయన మాట్లాడినట్టు నేను వినలే. ఎప్పుడైతే తెలుగుదేశం వదిలిపెట్టాడో ఈ క్యారెక్టర్ అసాసినేషన్ మాటలు అది పుచ్చుకున్నాడా, అందాయా, నేర్చుకున్నాడా, బాగున్న మనిషి చెడిపోయాడా అన్నది కాలము చెప్పాలా. ఈ మరుగుజ్జు మాటలు ఏంటంటే, నువ్వు రాజకీయంగా మాట్లాడితే రాజకీయంగా మాట్లాడుకో, అంతే తప్ప నువ్వు ఆడవాళ్ళ గురించి నీకు ఇష్టం వచ్చి నోటుకొచ్చేట్లు మాట్లాడతావా? పోనీ మళ్ళీ సమర్థింపు ఒకటి, నేను వ్యాఖ్యలు కట్టుబడి ఉన్నాను, దానికి ఇంకొక మంత్రి వచ్చి పిహెచ్డి అంటే తప్ప అంటే ఇప్పుడు అందరూ పిహెచ్డి మీ ఇంట్లో వాళ్ళ పిహెచ్డీల గురించి కూడా మాట్లాడదాంలే. అలాంటప్పుడు పిహెచ్డి రేణుగుంటలో పిహెచ్డి ఇన్స్టిట్యూట్ ఏమైనా ఆర్గనైజేషన్ ఆయన పెట్టాడా? తిరుపతిలో ఆయనకి ఏమైనా పిహెచ్డి యూనివర్సిటీ ఉందా? ఏంటంటే ఆ మాటలు వరస్ట్ మాటలు. కాకపోతే అంటే ఏ సంస్కారం ఇచ్చింది? రాజకీయంగా నువ్వు మాట్లాడాలనుకుంటే రాజకీయం గురించి మాట్లాడుకో, ఎవడొద్దన్నాడు? విమర్శిస్తావా, విమర్శించుకో. లేకపోతే దాని గురించి ఏదైనా నీకు అభ్యంతరం ఉంటే వాటి మీద చర్చ పెట్టు. అంతేగాని నువ్వు నీకు ఇష్టం వచ్చేట్లు ఆడవాళ్ళ గురించి మాట్లాడటం ఏంటి? ఆవిడ ఇప్పుడు ప్రజాప్రతినిధి కదా, ఎమ్మెల్యే, ఆవిడ ఎమ్మెల్యే కదా ఆమె. అవును, నువ్వు ఎమ్మెల్యేకి గౌరవం ఇచ్చే నీకు చేతరాదా? నీ ఇంటి మీదకి దాడి చేయంగానే నీకు ఎక్కడ లేని మాటలన్నీ మాట్లాడతావా? మొట్టమొదటగా నిన్న లోకేష్ గారు కూడా ఒక మాట అన్నారు. ఏమని? ఉన్నత చదవంతో సంస్కారం రాదు, సంస్కారం అన్నది విలువలతో కూడినటువంటి జీవితం గడిపితే వస్తుంది అన్నారు. మరి వాళ్ళ తండ్రి నేపథ్యము ఉన్నతమైందే కదా. ఎవరు వాళ్ళ తండ్రి గురించి తప్పుగా ఒక్క మాట మాట్లాడమని చెప్పండి. ఈరోజు మేము ప్రతిపక్షంలో ఉండొచ్చు, వాళ్ళ తండ్రి గురించి ఒక్క తప్పుడు మాట మేము మాట్లాడగలమా? వాళ్ళ కుటుంబ నేపథ్యం గురించి తప్పుడు మాట మాట్లాడగలమా? పైగా రెండోది ఏంటంటే ఆ ఎంపీ గారు ఎవరైతే ఉన్నారో ఆయన గురించి మాట్లాడితే ఆయనకి ఏం కర్మ పట్టిందో, ఆయనకు గతి లేదు, ఆయన చంపేస్తారు, ఆయన అడుగుంటే ముక్కుపచ్చలారని. ఏంది మాటలు, గలీజ్ మాటలు? అసలు ఆ సందర్భమా? ఎవరు అడిగారు? ఎవడడిగాడు నిన్ను? ఎవడడిగాడు? ముక్కుపచ్చలారని మంచి రెడ్ల కూటంలో నుంచి తీసుకొచ్చి పెళ్లి చేసేవాళ్ళంట. నిన్ను ఎవడన్నా అడిగాడా పెద్దరికం తీసుకోమని? ఎవడైనా ఎవడండి అసలు ఇతను? అంటే నీ తండ్రికి ఉన్నటువంటి లెగసీని నువ్వు కాపాడుతావా? నీ కుటుంబ నేపథ్యాన్ని నువ్వు కాపాడుతావా?
నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న లెగసీని నువ్వు క్యారీ ఫార్వర్డ్ చేయాలనుకుంటున్నావా లేదా? నీతో మీ తండ్రితో సమానమైనటువంటి కుటుంబాలు 4-5 కుటుంబాలు ఉంటాయి. నల్లపరెడ్డి గాని, ఆనం గాని, నేదురుమల్లి గాని, ఇలాంటి ఫ్యామిలీస్ కొన్ని ఉన్నాయి నెల్లూరు జిల్లాలో. అవి చాలా అవును. ఉన్నతమైన కుటుంబాలే. మనము చిన్నప్పటి నుంచి వింటున్నటువంటి కుటుంబాలే. వాళ్ళు ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ రాజకీయ నేపథ్యం గాని, లేకపోతే వాళ్ళకున్నటువంటి అనుభవం గాని, వాళ్ళకున్నటువంటి పెద్దరికాన్ని గాని మనం ఒప్పుకొని తీరాల్సిందే. నేదురుమల్లి ఆ కుటుంబం ఆ పార్టీలోనే ఉంది. మరి ఆయన ఎందుకు మాట్లాడలేదు మాటలు? ఉమ్. ఇప్పుడు ఆనం ఫ్యామిలీ ఉండాలి. ఆనం ఫ్యామిలీలో నువ్వు చూపించగలవా? నేపథ్యం చూపించగలవా? భాష ఎంత హుందాగా ఉంటది రామనారెడ్డి గారిది. అయితే వాళ్ళన్న అయితే మీరు చనిపోయిన తర్వాత విజయసాగర్ గారు, ఉండవల్లి శ్రీదేవి గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చి ఇదంతా కూడా తాడేపల్లి స్క్రిప్టు, జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు వాళ్ళే ఈ విధంగా మాట్లాడమని చెప్తారు, నేను ఆ పార్టీలో ఉన్నాను కాబట్టి నాకు తెలుసు, వాళ్ళే తిట్టమని ప్రోత్సహిస్తారు అని చెప్పేసి మాట్లాడారు. విన్నారా? ఆవిడ ఉండవల్లి శ్రీదేవి గారు చెప్పింది నేను విన్నాను. ఇప్పుడు నేను ఒక విషయాన్ని గుర్తు చేస్తాను మీకు. ఉమ్. గుంటూరులో ఏదో ఒక మీటింగ్ లో ఆ రోజా ఒక ఒక అది ఏదో నిహార దీక్ష ఏదో చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 2014-19 మధ్యలో జరిగిన సంఘటన ఇది. ఉమ్. రోజా గారు స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడబోతుంటే ఉమారెడ్డి గారు అవును, తిట్టమంటున్నారు అని చెప్పి చెప్తారు పాపం. వాయిస్ మైక్ లో ఆ వినపడుతుంది. చంద్రబాబు నాయుడు తిట్టు అన్నది ఇంకా మర్చిపోలే. అంటే ఆవిడ చెప్పింది ఉండవల్లి శ్రీదేవి గారు చెప్పింది కరెక్ట్. ఉమ్. పబ్లిక్ కాదు, మైకు స్విచ్ ఆఫ్ అయిపోయిందనే ఉద్దేశంతో ఆయన చెప్పారు. కానీ ఇలాంటి ఉమారెడ్డి గారు చెప్పింది, ఆ రోజా గారికి చెప్పిండేది మాట అందరూ విన్నారు కదా. ఉమారెడ్డి గారికి కూడా పైనుంచి ఆర్డర్స్ వచ్చాయేమో. లేకపోతే తిట్టమంటున్నారు అంటే వాళ్ళు చెప్తే చెప్పారు ఉమారెడ్డి గారు. అవును, అవును. అంటే దీస్ పీపుల్ ఆర్ ఎంకరేజింగ్ ఇట్ ద పబ్లిక్ నోన్ ఫ్యాక్ట్ దట్ దే ఆర్ ఎంకరేజింగ్ దిస్ కైండ్ ఆఫ్ ది వర్డ్స్. క్యారెక్టర్ అసాసినేషన్ చేసేయాలి, మానసికంగా ఎదుటి వ్యక్తిని చంపేయాలా, లేదు ఇదే పాలిటిక్స్, ఈ రకమైనటువంటి పాలిటిక్స్ చేయాలా అన్నది వాళ్ళ ఉద్దేశం అండి. అది రైట్. అదొక ఖైదీలు, జైల్లో ఖైదీలు ఏ రకంగా అయితే పరివర్తన కోసం ప్రభుత్వం ఏదైతే ఒక ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి వాళ్ళ పరివర్తన రావడానికి కొంత వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తా ఉంటది జైల్లో. అరే బాబు, నువ్వు నేరం చేసావు, నువ్వు క్రైమ్ చేసావు, లేకపోతే పలా చేసావు, నువ్వు ఈ రకంగా మార్పు రావాలి, లేకపోతే నువ్వు నిన్ను ఐసోలేట్ చేసి నేను ఇట్లా బంధించాల్సి వస్తుంది, ప్రభుత్వం అధీన కస్టడీలోకి తీసుకోవాల్సి వస్తుంది, ఏ రకంగా ఉండే. అట్లాగా వైసీపీలో కొంతమంది, నాట్ అందరూ, కొంతమందిని వీళ్ళని ఐసోలేట్ చేసి వీళ్ళకి ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. భాష మీద వీళ్ళందరినీ ఎడ్యుకేట్ చేయాల్సిన ఉంది. అరే నువ్వు రాజకీయాలు చేసుకుంటే చేసుకోవా, ఎవడొద్దన్నాడు నిన్ను? రాజకీయాలు చెయ్యి, నువ్వు రాజకీయ పార్టీ కదా ఇది, రాజకీయాలు చెయ్యి. ఆ భాష, పద ప్రయోగము, ఆ తీరు, గివ్ అండ్ టేక్ రెస్పెక్ట్, ఇది హింసా ప్రేరాయితమైనటువంటి భావజాలాన్ని నువ్వు ఏంటి అసలు ఇది ఏంటి పార్టీ? ఇది గలీజ్ పార్టీ కాకపోతే గలీజ్ మనుషులతో కొంతమంది వ్యక్తులు మాట్లాడిన దాన్ని ఏంటి గలీజ్ మాట్లాడండి, ఇది తప్పు. ఆడవాళ్ళ గురించి మాట్లాడతాడా? సిగ్గులేదు? పుట్టిన దానికి సిగ్గుపడాలా నల్లపరెడ్డి? మనతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిగ్గుపడాలి. మాట్లాడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాష్ట్ర నాయకులు, అధికార ప్రతినిధి వంగ